నూతన మున్సిపాలిటీ బిచ్కుంద ఆఫీసులో సిబ్బంది లేకపోవడం, మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి భారతీయ జనతా పార్టీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసి ఇప్పటి వరకు ఇంకా ఆ పనులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటు. మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం ఇవ్వడానికి వెళ్లడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ లేకపోవడం వేరైతే సిబ్బంది లేకపోవడం ద్వారా ఖాళీ కుర్చీకి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల జనరల్ సెక్రటరీ జాదవ్ పండరి, మండల ప్రభారి శివాజీ పటేల్, మండల ఉపాధ్యక్షులు హాట్కరి గణపతి, ధర్మనాయక్, బీజేపీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ దేశాయి, మొగులుగొండ తదితరులు పాల్గొన్నారు. మాతాకి జై. నేను చెట్పల్లి విష్ణు, భారతీయ జనతా పార్టీ బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. బిచ్కుందలో గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ పనులు స్టార్ట్ చేసి మధ్యంతరంగా వదిలేయడం జరిగింది. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారు శంకుస్థాపన చేశారు. అయినా పని చేయకపోయా. ఆయన వచ్చిన తర్వాత కొత్తగా నూతనంగా ఎన్నికైన లక్ష్మీకాంతారావు గారు ఆయన శిలాపలకం వద్దు, మనం శిలాపలకం పెట్టి భూమి పూజ చేద్దామని చెప్పేసి ఈయన శిలాపలకం పెట్టి ఈయన కొబ్బరికాయ కొట్టి ఈయన స్టార్ట్ చేశా. డ్రైనేజ్ పనులు స్టార్ట్ చేసి సగం అక్కడక్కడ సగం చేసుకుంటూ మధ్యంతరం వదిలేసి ఈరోజు బిచ్చుకున్న ప్రజలకు ఎంత ఇబ్బందికరం అవుతుందంటే ఆ రోడ్డు మీద తిరగాలంటే డస్ట్ తోటి క్యాన్సర్ వ్యాధులు వచ్చి ఈరోజు చనిపోవడం జరుగుతుంది చాలామంది. ఈరోజు బిచ్చుకుందలో నివసిస్తున్న వారి యొక్క షాపుల వారు కానీ మండలాల్లో నివసిస్తున్న వారు బిచ్చుకుంద తిరుగుతున్న మండల ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లుందంటే ఈ డస్ట్ తోటి చాలా ఆరోగ్యం చెడిపోయింది. కావున లక్ష్మీకాంతారావు గారు మీరు రాగానే 6 నెలల్లో పూర్తి చేస్తా, సంవత్సరంలో పూర్తి చేస్తున్నారు. మీరు వచ్చి సంవత్సరంన్నర అయింది. ఏం చేస్తున్నారు? ఎందుకు జరుగుతలేదు సెంట్రల్ లైటింగ్ పనులు? మనకంటే వెనకాల స్టార్ట్ చేసిరు బీర్కూరు మండలంలో. అక్కడ సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయిపోయినాయి. మన దగ్గర ఎందుకు అయితలేవు? దానికి కారణం ఏంటో మీరు చెప్పాలి. లేని ఏడల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ సెంట్రల్ లైటింగ్ కొరకు ధర్నాలు, అమరనిరాహార దీక్షలు చేసినా కానీ పనులు స్టార్ట్ చేపిస్తుంది. లేని ఏడల బిచ్చుకున్న ప్రజలందరూ ఆందోళన దిగుతారు. ఎందుకంటే డస్ట్ ఎలర్జీ సోకి చాలామంది అనారోగ్యం పాలవుతారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా అతి త్వరలో సెంట్రల్ లైటింగ్ పనులు స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. లేని ఏడల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. లక్ష్మీకాంతారావు గారు ఖబర్దార్, మీరు ఖచ్చితంగా ఈ పనిని తొందరలో పూర్తి చేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. భారత్ మాతాకి జై.